ఈ బిజినెస్ కోసం తెలుసుకొని వచ్చాను. అసలు ఈ బిజినెస్ ఎవరు చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, దీనికోసం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. ఓకే మేడం, ఈ బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు మేడం. హౌస్ వైఫ్, స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు. వాలా ఎంటర్ప్రైజెస్ బిజినెసెస్ అనేవి మనకి ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఉన్నాయి మేడం. అండ్ అలానే ఈ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు. ఈ పెన్సిల్ మేకింగ్ బిజినెస్ని అసలు ఎలా స్టార్ట్ చేయాలి, దీని వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, దీంట్లో వచ్చే ప్రాఫిట్స్ ఏంటి? ఇది వర్కింగ్ ప్రాసెస్ ఏం లేదు మేడం. మిషన్ అనేది మీరు బై చేసుకుంటే మెటీరియల్ అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలానే మీరు చేసింది కూడా రిటర్న్ బైబ్యాక్ అనేది మేమే చేసుకుంటాం. ఓకేనా? అండ్ అలానే దీంతో మెటీరియల్ మొత్తం కంప్లీట్గా మేమే ఇస్తాం మేడం. 5 years వరకు అగ్రిమెంట్ ఉంటుంది. ఓకేనా? దీని వర్కింగ్ ప్రాసెస్ అయితే నేను డెమో అది చూపిస్తాను. అండ్ అలానే ప్రాఫిట్ వచ్చేసరికి ఏంటంటే ఈచ్ పెన్సిల్కి 60 పైసా అనేది మేము ప్రొవైడ్ చేస్తాం మేడం. మనకి ఏంటంటే ఇలా పర్ఫెక్ట్గా ఉన్న పెన్సిల్స్కి మేము 60 పైసా అనేది ప్రొవైడ్ చేస్తాం. డ్యామేజ్ వచ్చిన పెన్సిల్కి మేము అమౌంట్ ఇవ్వం, కానీ దాని ప్లేస్లో కొత్త రా మెటీరియల్ అనేది మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మేడం. ఇది వర్కింగ్ ప్రాసెస్ వచ్చేసరికి నేను ఇప్పుడు డెమో చూపిస్తాను మేడం. అండ్ అలానే దీంతో పాటు మేము మెటీరియల్ ఏమి ఇస్తాము అంటే లోపల పౌడర్ ఉంది కదా, ఈ పౌడరు, గమ్ము ఇలాంటివి 100 స్టాండ్స్ అండ్ ఈ రా మెటీరియల్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. దీనికి ఏంటంటే స్టాండ్కి 4 holes ఉంటాయి. 4 holesలో 4 పెన్సిల్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఇలా పెట్టి ఇలా తిప్పగానే అది ఫిక్స్ అయిపోతుంది. అండ్ అలానే దీనికి వచ్చేసి గమ్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి మేడం. ఓకే, ఇలా కింద నుంచి పైకి గమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా గమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత అండ్ అలానే దీనికి హెడ్కి కూడా గమ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ స్టాండ్ లోపల పెట్టుకునే ముందు ఇందులో 100 grams ఆఫ్ పౌడర్ అనేది వేసుకోవాలి మేడం. ఓకేనా? అండ్ అలానే ఇక్కడ ఎంటీగా ఉండిపోయింది కదా పౌడర్ అనేది, ఇలా ఉండకుండా జస్ట్ ఒక ఎక్స్ట్రా పెన్సిల్ పెట్టి ఈ స్టాండ్ పెట్టుకునే ముందు ఇలా పౌడర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. లోపల మ్యాగ్నెట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఐరన్ ఉంటుంది. జస్ట్ మిడిల్లోకి అటాచ్ చేసుకోవడమే. డోర్ క్లోజ్ చేసుకొని బటన్ అనేది ఆన్ చేసుకుంటే మనకి 30 secondsలో 4 పెన్సిల్స్ అనేవి తయారైపోతాయి. ఓకే, ఇలా ఈ 4 పెన్సిల్స్ తయారయ్యేలోపు ఇలాంటివి 100 డైస్ ఇస్తాం కదా, వాటికి పెన్సిల్స్ పెట్టి గమ్ అప్లై చేసుకుంటే మీకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అండ్ అలానే టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, దీనికి 1 hourకి 480 పెన్సిల్స్ అనేవి తయారవుతాయి మేడం. మిషన్ పైన టైమర్ ఆటోమేటిక్గా ఆగిపోద్ది. చూసారు కదా, పెన్సిల్ అనేది ఇలా పర్ఫెక్ట్గా తయారైపోతుంది మేడం. ఓకే, చూసారు కదా ఎంత ఈజీగా పెన్సిల్స్ రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ బిజినెస్ కోసం కూడా తెలుసుకుందాం. ఇది వచ్చేసి కాటన్ మిక్స్ మేకింగ్ బిజినెస్ మేడం. ఓకేనా? ఇది ఏంటంటే దీంట్లో 2 types ఆఫ్ మిషన్స్ ఉంటాయి మనకి, సింగిల్ టేక్, డబుల్ టేక్ అని. ఇది వచ్చేసి సింగిల్ టేక్ మిషన్. దీనికి ఏంటంటే 3 years వరకు అగ్రిమెంట్ ఉంటుంది. 3 years వరకు రా మెటీరియల్ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? పవర్ సప్లై ఇవ్వగానే బెల్ట్ రన్ అవుతుంది. బెల్ట్ రన్ అయినప్పుడు బెల్ట్ని మొత్తం వెట్ చేసుకోవాలి వాటర్తో. ఓకే, బెల్ట్ ఎంతవరకు రన్ అయితే అంతవరకు కంప్లీట్గా వెట్ చేయాలి. ఇలా తర్వాత కాటన్ అనేది మీకు ఇలా లేయర్స్లా వస్తుంది మేడం. ఇలా వచ్చిన దాన్ని ఏంటంటే మీరు మీ ఫింగర్ సైజ్ 3 inches అనేది సిజర్తో కట్ చేసుకోవాలి. ఓకేనా? దీంట్లో నుంచి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్లా వేస్తూ ఉంటే అటు నుంచి విక్స్ అనేవి తయారయ్యి వచ్చేస్తాయి. మరి దీని ప్రాఫిట్స్ ఏంటి? దీని ప్రాఫిట్ వచ్చేసరికి పర్ కేజీకి 400 rupees అనేది మేము రిటర్న్ ఇస్తాం మేడం. ఓకేనా? ఇది వచ్చేసరికి ధూప్ స్టిక్ మిషన్ మేడం. దీనికి ఏంటంటే మాన్యువల్, కరెంట్ సప్లై అనేది ఉండదు, మన హ్యాండ్తోనే చేసుకోవాలి మొత్తం. ఓకేనా? దీనికి 3 years వరకు అగ్రిమెంట్ ఉంటుంది. రా పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా వచ్చిన దాన్ని ఏంటంటే మీరు వాటర్ వేసుకొని లైట్గా తడి పొడిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే దాన్ని ఏంటంటే మీరు ఇక్కడ మౌల్ ఉంటుంది, ఈ మౌల్లోని ఈ పౌడర్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇలా టైట్గా పుష్ చేస్తూ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది మేడం. దీన్ని మన సైడ్ 2 times గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 2 times ప్రెస్ చేసిన తర్వాత ఇది పైకి కంప్లీట్గా వదిలేయాలి. వదిలేసాక ఈ హ్యాండిల్ పట్టుకొని జస్ట్ ఇలా పైకి ఎత్తగానే మనకి ధూప్ స్టిక్ అనేది ఇలా తయారైపోతుంది. ఓకే, ఇలా వచ్చిన దాన్ని ఏంటంటే ఒక 20 minutes ఎండ్లో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ డ్రై చేసుకోవడమే. ఓకే.
ఇది వచ్చేసరికి ధూప్ స్టిక్ మిషన్ మేడం. దీనికి ఏంటంటే మాన్యువల్, కరెంట్ సప్లై అనేది ఉండదు, మన హ్యాండ్తోనే చేసుకోవాలి మొత్తం. ఓకేనా. దీనికి 3 years వరకు అగ్రిమెంట్ ఉంటుంది. రా పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా వచ్చిన దాన్ని ఏంటంటే మీరు వాటర్ వేసుకొని లైట్గా తడి పొడిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇలా మిక్స్ చేసుకునే దాన్ని ఏంటంటే మీరు ఇక్కడ మౌల్ ఉంటుంది, ఈ మౌల్లోని ఈ పౌడర్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇలా టైట్గా పుష్ చేస్తూ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది మేడం. దీన్ని మన సైడ్ 2 times గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 2 times ప్రెస్ చేసిన తర్వాత ఇది పైకి కంప్లీట్గా వదిలేయాలి. వదిలేసాక ఈ హ్యాండిల్ పట్టుకొని జస్ట్ ఇలా పైకి ఎత్తగానే మనకి ధూప్ స్టిక్ అనేది ఇలా తయారైపోతుంది. ఓకే. ఇలా వచ్చిన దాన్ని ఏంటంటే ఒక 20 minutes ఎండ్లో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ డ్రై చేసుకోవడమే. ఓకే. మరి దీని ప్రాఫిట్స్ ఏంటి? దీని ప్రాఫిట్ వచ్చేసరికి పర్ కేజీకి 130 rupees అనేది ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే. చూసారు కదా, ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి.